नाइट ड्यूटी करना होता है एंड इट इज नॉट सेफ फॉर एनी वुमेन आउटसाइड। हॉस्पिटल में भी अगर सेफ नहीं है तो कहाँ पर जाएंगे? गवर्नमेंट सुन नहीं रही है, कुछ प्रोटेक्शन नहीं दे रही है। हमको चाहिए मेडिकल एक्ट इम्प्लीमेंट जो अभी रिसेंटली आया था। हमको चाहिए कि मल्टीपल लेयर ऑफ प्रोटेक्शन दे, हमको सिक्योरिटी दे, हमको जैसे दिया जाता है, जैसे एयरपोर्ट में दिया जाता है फॉर कॉमन पीपल। वी आर डॉक्टर्स, वी हैव मल्टीपल ईयर्स ऑफ एजुकेशन प्रैक्टिस। हम लोग अगर आप हमको इग्नोर करोगे हम भी आपको इग्नोर करेंगे। दैट्स इट। लुक एट मी। అత్యాచారం రెండు జరిగాయి. అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, వేరున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికీ కూడా వాళ్ళు ఎవరిని శిక్షించలేదు. ఇక్కడ ఐక్య మహిళా సంఘంగా అలాగే జూడా సంఘులు కూడా ధర్నా ఆందోళన చేస్తున్నారు. గతంలోనే ఇలాంటివి ఎన్నో చాలా జరిగాయి కానీ పట్టించుకోలేదు. 2012లో నిర్భయ సంఘటన ఇలాగే ఒక మెడికల్ స్టూడెంట్ కి అతి దారుణంగా వాళ్ళు చంపేశారు. అత్యాచారం చేసి ఒక 8 ఏళ్లకి శిక్ష పడిన వాళ్ళకి అది కూడా ఎన్కౌంటర్ చేశారు. ఈ రోజు ఆ డాక్టర్ ఫ్యామిలీకి న్యాయం జరగాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే సిట్టింగ్ జడ్జి చేత న్యాయం జరిపించాలని అని మేము ఐద్వాగా అలాగే మహిళా సంఘాలు, ఐక్య మహిళా సంఘాలు కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఎన్ని రోజులు అత్యాచారాలు అంటే ఒక డాక్టర్ కి ఇట్లా జరిగితే సామాన్య మహిళలకు ఏంటి పరిస్థితి అంటే ఈ రోజు తల్లిదండ్రులు కూడా అంటున్నారు, నేను నా అమ్మాయిని మెడిసిన్ చదివించాలనుకుంటున్నాను అంటే మెడిసిన్ చదువుతున్న అమ్మాయి, డాక్టర్ చదువుతున్న అమ్మాయికి ఇట్లా జరిగితే మేము భరించగలమా, మా పిల్లల్ని చదివించగలమని పేరెంట్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు చూసారు ఇక్కడ ఎంత ఆందోళన జరుగుతుందో. గవర్నమెంట్ ఖచ్చితంగా పట్టించుకోవాలి. ప్రభుత్వాలు మహిళల్ని ఒక ఆట బొమ్మగా చూస్తున్నాయి. ఇమ్మీడియట్ గా చర్య తీసుకుంటే భవిష్యత్తులో కూడా ఇలా జరగకుండా ఉంటది. మేము ఐక్య సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. వెంటనే వాడిని శిక్షించాలి, అలాగే డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి అయ్యి మమతా బెనర్జీ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటనకి ఆమె ఏ రకంగా సమాధానం చెప్తుంది ప్రజలకి అనేది ఒక ఫస్ట్ పాయింట్. ఈ రోజు మహిళా చట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. పార్లమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మంత్రులు కూడా చాలా దారుణమైన స్కాముల్లో ఉన్నారు, మహిళా స్కాముల్లో ఉన్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా నిర్భయ ఎంత ఉవ్వెత్తున వచ్చిందో అంతకన్నా అభయ అంత ఉవ్వెత్తులు లేస్తున్నాయి. ఎందుకు? డాక్టర్గా ఆమెకు రక్షణ లేని డాక్టర్లకి రక్షణ లేకపోతే మరి వాళ్ళ ప్రజలకి ఏ రకంగా రక్షణ ఇవ్వగలరు? ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు? డాక్టర్లకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, ఎవరికి ఈ దేశంలో మామూలు సామాన్య ప్రజానికానికి రక్షణ లేదు. వాళ్ళు ఎంతసేపు కూడా చట్టాలను ఎంత నిర్వీర్యం చేస్తే అంత గొప్పగా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. మహిళలకి ఇప్పుడు ఈ డాక్టర్కి, అభయ డాక్టర్కి మాత్రం పూర్తిగా న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మహిళా సంఘాల ఐక్యవేదిక పోరాటం తీసుకుంటుందని తెలియజేస్తాను. అక్కడ అభయ సంబంధించిన పిఎం చేసిన దాని ప్రకారము అభయ మీద చాలా దారుణాతి దారుణంగా అత్యాచారం జరిగింది. ఆమె మీద పెళ్లి యొక్క పరిమాణాన్ని బట్టి అక్కడ మొత్తం కూడా గ్యాంగ్ రేపు జరిగిందని స్పష్టమవుతున్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఇప్పటికీ కూడా దాని గురించి ఆమె ఆత్మహత్య చేసుకుందేమో, ఆమె సంబంధించిన దాంట్లో వాళ్ళు ఆమె సైకలాజికల్ గా డిస్టర్బెన్స్ లో ఉంది, ఇలా రాత్రిపూట ఒంటరిగా ఎవరేమన్నారు, ఇలాంటి మాటలు ఈరోజు మేనేజ్మెంట్ మాట్లాడుతుంది. ఇదే కాకుండా దర్యాప్తు వ్యవస్థ చాలా స్పష్టంగా సంజయ్ అతను ఇప్పటివరకు సీసీ కెమెరా లేవని మాట్లాడారు, లేదా సంజయ్ అతనే లోపలికి వెళ్ళాడు, అతను మేము చూసామని సీసీ కెమెరాలో మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా నేరం జరిగినప్పుడు నేర స్థలాన్ని రక్షించాల్సింది, సీజ్ చేయాల్సిన వాళ్ళు నేర స్థలాన్ని దుండగులు వచ్చి ధ్వంసం చేస్తున్నా, ఇన్నోవేషన్ పేరుతో మేనేజ్మెంట్ దాన్ని మార్పులు చేస్తున్నా చూస్తూ ఊరుకున్నారు తప్ప నేర స్థలాన్ని దర్యాప్తు వ్యవస్థ దాన్ని పట్టించుకొని దాని నేరాన్ని నిరూపించడానికి కావాల్సిన విషయంలో వాళ్ళు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా పోలీస్ డిపార్ట్మెంట్, అక్కడున్న ఆర్జీ కార్ సంబంధించిన మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ దీన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తుంది. అలాంటప్పుడు ఈరోజు న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యి సిబిఐకి అప్పగించారని చెప్పి మాట్లాడింది. మరి సిబిఐ యొక్క క్రెడిబిలిటీ కనుక చూసుకుంటే ఇంతకుముందు అయేషా మీరా కేసులో కూడా సిబిఐకి అప్పగించారు. కానీ ఇన్ని 20 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతకు వాళ్ళకి అసలు నేరస్తులు పట్టుకున్నారా? ఆనాడు కూడా సత్యంబాబు తను నేరస్తుడు అని చెప్తే ఆ రోజు దర్యాప్తు వ్యవస్థ, విచారణ వ్యవస్థలు అందరూ కూడా ఇతను పాదముద్రలు సరిపోయి, వేలుముద్రలు సరిపోయింది, ఇతనే నేరస్తుడు అని చెప్పి అతను తీసుకొని జైల్లో పెట్టారు. దాని తర్వాత వాస్తవ నేరం విచారణలో న్యాయమూర్తులు చెప్పింది ఇతను నేరస్తుడు
నేరస్తుడు కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పి వాళ్ళు అసలు నేరస్తులు పట్టుకోండి అని సిబిఐ చెప్తే ఇన్నాళ్ళు ఇంకా సమాధులతో అవుతూనే ఉంది కానీ సిబిఐ పట్టించుకోలేదు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కన్సర్న్ నడుస్తున్న సిబిఐ ఈ రోజు ఇక్కడ కూడా అభయాన్ని ఈ రోజు అసలు నేరస్తులు పట్టుకుంటుందని చెప్పేసి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మేము చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం మహిళా సంఘాలుగా పీవడంగా ఏమనంటే ఈ రోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తుంది. నేరస్తులు పట్టించుకోవాలి, నేరం జరిగినప్పుడు నేరస్తుని యొక్క కఠిన శిక్షల గురించి మాత్రమే మాట్లాడుతుంది. నేరానికి మూలమైన సమాజంలో ఉన్న విషయాల గురించి మాట్లాడటం లేదు. ఇంతకు ముందు జస్టిస్ వర్మ కమిషన్ ఈ రోజు ఆడపిల్లల మీద అత్యాచారం చేయడానికి మూలాలు ఏంటని మాట్లాడినప్పుడు ఆయన ఆడవాళ్ళని లైంగిక వస్తువుగా చూస్తున్న ఆధిపత్య భావజాలాన్ని బద్దలు కొట్టండి అన్నాడు. మహిళా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయండి అని అన్నాడు. ఈ రోజు పోస్ట్ ఉంది అంటే పని స్థలాల్లో లైంగిక వేధింపు నిరోధక చట్టం పోస్ట్ ఏదైతే ఉందో ఎక్కడ అమలు కావడం లేదు. ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్ ఉన్నాయి, ఎక్కడ అమలు కావడం లేదు. దాని గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నే కదా. ఈ రోజు సంజయ్ యొక్క ఫోన్ లో అశ్లీల వెబ్సైట్లు ఉన్నాయంటున్నారు. ఫోన్లు, చైల్డ్ ఫోన్, అశ్లీల వెబ్సైట్లు, తాగుడు, మద్యం, డ్రగ్స్ ఇవన్నీ ప్రభుత్వ కన్సర్న్ లో నడవట్లేదా? అంటే నేరాలకు మూలాలు సమాజంలో ఉంచుకొని వాటన్నిటి ఏమాత్రం మార్పు చేతులు చేయకుండా నేరస్తుల యొక్క కఠిన శిక్ష గురించి మాట్లాడుతున్న ప్రభుత్వ యొక్క దుర్మార్గాన్ని ఈ రోజు ప్రజలందరూ ప్రశ్నించాలి, ప్రభుత్వం అందరూ ప్రశ్నించాలి. ఈ రోజు అభయలో, నిర్భయలో, సభలో అభయలో గోల్డ్ మంది పుట్టుకొస్తారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ రోజు మహిళల పైన, పసి పిల్లలు, మైనర్ బాలికలు, మహిళల పైన జరుగుతున్న ఈ హింసకు మూల కారణం ఏంటో పట్టించుకొని దాన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉంది. అందుకే మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ప్రభుత్వం ముసలి కన్నీరు ఖర్చులు ఆపేసి మహిళా చట్టాలు పటిష్టంగా అమలు చేసి మహిళలకు ఈ రోజు భద్రత లేదు, రక్షణ లేదు, అత్యంత అభద్రతమైన దేశంగా, రాష్ట్రంగా ఈ రోజు ఏపీ గాని దేశం గాని ముందు ఉన్నది. కాబట్టి వీటిని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆ విధంగా వెంటనే మార్చాలని చెప్పేసి మహిళా సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్స్ కూడా పని స్థలాల్లో భద్రత కల్పించే విధంగా రక్షణ చట్టాన్ని 2022లో తీసుకొచ్చారు. దాన్ని చట్టంగా చేయలేదు, జీవో పెండింగ్ ఉంది. దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.